ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. మరొక సమయం ఈ రీతిగా దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యమును అనుసరించి మరి మనమందరము కూడా వాక్యపరముగా కలుసుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ లైవ్ సహవాసాన్ని బట్టి ప్రభువుని స్తోత్రించి ఆరాధించి కీర్తించి ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాం. ఈ యొక్క లైవ్ ద్వారా మరి ఎబెనెజర్ సువార్త పరిచర్యలు, ఎబెనెజర్ మినిస్ట్రీస్ ఆఫ్ గాస్పల్, ఈ పరిచర్య ద్వారా అనేకులు ఆత్మీయముగా మేలు పొందుతున్నారని నమ్మి ప్రభుని స్తోత్రిస్తున్నాం. పిల్లరా, ఇంకా నశించిపోయే ఆత్మలు, దేవుణ్ణి ఎరగనటువంటి ఆత్మలు, దేవుని మార్గం ఏంటో తెలియనటువంటి ఆత్మలు, దేవుని సత్యమేంటో గ్రహించని గుర్తించినటువంటి ఆత్మలు ప్రభు యొక్క సత్యమును ఎరిగి ఆ ప్రభువును వెంబడించుటే ఈ పరిచర్య యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని కేవలం పాపులారిటీ కొరకు కానీ లేక మరొక దాని కొరకు కానీ కాదు. కేవలం క్రీస్తు యొక్క నామం ప్రచురించబడి అనేకుల హృదయాల్లో దేవుని యొక్క వాక్యము ముద్రించబట్టుకు అనేకులు దేవుని సత్యానికి ప్రతిష్ఠితులై ఆయన్ని వెంబడించున్నట్లుగా ఈ పరిచర్య ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాం. మీరు కూడా దీని కొరకై ప్రార్థన చేస్తున్నారని నమ్మి ప్రభుని స్తోత్రిస్తున్నాం. ఇంకా ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థించాలి. ఈ సమయంలో దేవుని వాక్యం దగ్గరికి మనం వద్దాం. ప్రార్థనతో మరి పరిచర్యను ప్రారంభిస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకెంతో వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను కీర్తించి ఈ సాయంకాల గడియలో నీ పరిశుద్ధ పాదముల వద్దకు రావడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు తండ్రి. ఈ లైవ్ పరిచర్య ద్వారా, ఈ స్వార్థ పరిచర్య ద్వారా అనేకులకు ప్రభువా మా దేవ మరి నీ వాక్కు అందించబట్టుకు, అనేక ఆత్మలు రక్షించబట్టుకు, అనేక ఆత్మలు పురుకొల్పబట్టుకు, అనేక ఆత్మలు సత్యములో ప్రతిష్ఠ చేయబట్టుకు, నీ మార్గమును గుర్తించి నీ మార్గములో ప్రవేశించుటకు ఈ పరిచర్యను మీరు ఆశీర్వదించి మీరు అభివృద్ధిలోకి తీసుకురమని ప్రార్థిస్తున్నాం. పరిచర్యలో పాలిభాగస్థులమైనటువంటి మమ్మలను కూడా నీ శిలువ నిబంధన రక్తముతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నీ పరిశుద్ధమైన మా ప్రభువా నీ మహిమ కలిగిన పరిచారకులుగా మమ్మల్ని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ సాయంకాలం నీ పాదముల దగ్గర రావడానికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఏలూరు మరి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రాముఖ్యముగా ఎంతగానో మా తండ్రి యొక్క కరోనా విస్తరిస్తూ ఉన్నది. మరి గత దినములో సుమారు 70 కేసులు పైబడి వచ్చాయి. ఈ దినములో 70 కేసులు పైబడి వచ్చాయి. ఈ విధముగా ప్రభువా మరి యొక్క మరి కరోనా విజృంభిస్తూ ఉంటుండగా ఏలూరు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న నిన్నెరిగినటువంటి బిడ్డలు, నిన్నెరగినటువంటి బిడ్డలు, నీ వద్దకు వచ్చిన వారు రానివారు అందరినీ కూడా మీరు కనికరించి దయ చూపించి నీ కనుదృష్టి ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. అలాగే మీరు మా తండ్రి నీ పాదముల వద్దకు వస్తున్నాం. నీ పరిశుద్ధమైన నామం పేరిట మరణించి లోకాన్ని విడిచిపెట్టిన వారి యొక్క కుటుంబాలను కూడా మీరే ఆదరించి దయ చూపించి నీ మహిమార్థమై నడిపించి మహిమ పొందమని కోరుకుంటున్నాం. తండ్రి, ఈ సమయంలో ఈ పాదముల వద్దకు వస్తున్నాం. ప్రపంచమంతా దీని యొక్క మరి ప్రభావము చాలా విస్తరిస్తూ ఉన్నది తండ్రి. మా ప్రభు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మరి 51 లక్షల పైబడి ప్రజలు దీనికి గురైపోయినారు. బ్రెజిల్లో 12 లక్షలు పైబడి ఉన్నారు. రష్యాలో 7 లక్షల దగ్గర దరిదాపుల్లో ఉన్నారు. ఐరోపా ఖండములో అయితే మరి ఇంచుమించు ఇటలీ, మరి స్పెయిన్, అలాగే జర్మనీ ఇవన్నీ కూడా 3 లక్షల దగ్గరికి వచ్చినాయి. అలాగే టర్కీ, ఇంకా మిగిలిన దేశాలు మరి స్విట్జర్లాండ్, అలాగే మరి ఇంకా మిగిలిన దేశాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఇటలీ మరి వీటన్నిటి కొరకు మిశ్రమలో డెన్మార్క్, మరి బెల్జియం వీటన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. కనికరించండి. ఇరాన్లో కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కేసులు. అలాగే తండ్రి మరి ఇంకా మహమ్మదీయ రాజ్యాలు, సౌదీ అరేబియా వీటన్నిటిలో కూడా అధికంగా ఉన్నాయి. మీరే కార్యమును చేసి మహిమ పొందమని ప్రార్థన చేయించున్నాం. దీని యొక్క
మా ప్రభు మరి ప్రభావము ఎప్పటికి ఆగుతుందనేది మాకు తెలియదు. సృష్టికర్త అయిన దేవుడు అయిన నీకు దృష్టికి కనబడింది ఏదీ లేదు కాబట్టి సమస్తమును చూస్తున్నా గ్రహిస్తున్నా గొప్ప దేవుడుగా నీ కార్యములు చేసి మహిమ ఘనత ప్రభావములు నీకే కలుగునట్లుగా దీనికి వ్యాక్సిన్ రప్పించమని ప్రార్థిస్తున్నాం. మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. ఇంత ఘోరమైన కఠినమైన శిక్ష మానవ జాతికి మీరు ఎందుకు అనుమతించారనేది మిమ్మల్ని ప్రశ్నించుటకు మాకు హక్కు లేదు. కానీ దేవా మా ప్రభువా, నీ వాగ్దానం మేరకు మమ్మను, మా ప్రాణాత్మ దేహములను, మమ్మను, మా కుటుంబాలను, సంఘాలను, విశ్వాసులను, వారి కుటుంబాలను మా తండ్రి నీ వాగ్దానం ప్రకారం మిమ్మల్ని కాపాడువాడు కొనుకడు నిద్రపోడు, ఇశ్రాయేలు కాపాడువాడు కొనుకడు అని చెప్పిన నీ మాట ప్రకారం పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదని చెప్పిన మాట ప్రకారం నీ కార్యం చేసి మహిం పొందమని నీ చేతులకు అప్పగిస్తూ సమయంలో నీ పరిశుద్ధ లేఖనముల యొక్క పోస్తూ ఉంటుండగా మీరే మాతో మాట్లాడి నీ వాక్కు మాకు అనుగ్రహించి మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన ఘనమైన నామములో ప్రార్థించి స్తోత్రించి ప్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథాన్ని పైకి చూపిస్తూ గ్రంథ వాగ్దానములన్నీ నావే, ప్రతి అధ్యాయం వరుస వచనం అనే పాట మనం పాడుకుంటాం. గ్రంథ వాగ్దానములన్నీ నావే, ప్రతి అధ్యాయము వరుస వచనములు, తాను దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథ వాగ్దానములన్నీ నావే. Every promise in the book is mine. Every chapter, every verse, every line. All the blessings of His love divine. Every promise in the book is mine. దేవుని వాక్యంలోనికి ఈ సాయంకాల గడియలో మనము వద్దాం. మరి యోహాను సువార్త, దైవ గ్రంథములో యోహాను సువార్త 18వ అధ్యాయము 37, 38 వచనాలు చదువుకుందాం. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగ్గా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధమైన ప్రతివాడు నా మాట విని నన్ను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. దేవుడి లేఖన భాగములను దీవించి ఆయన మనతో మాట్లాడునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని మరి కూడిక ప్రారంభిస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మరొకసారి వాక్య ధ్యానానికి ముందు నీ పాద సాన్నిధ్యములో నీ పరిశుద్ధాత్మ సహాయం కొరకాய் నీ వైపు చూస్తూ నిష్ప్రయోజకులము అయినటువంటి మమ్ములను నీ పరిశుద్ధమైన శిలువ చాటును దాచి మేలైన క్షేమకరమైన అనేక ఆత్మలకు ఉపయుక్తమైన ఆదరించే ఆత్మలను బాగు చేసే, ఆత్మలను క్షేమాభివృద్ధి కలుగు చేసే నీ వాక్కులు మాకిచ్చి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని నీ చేతులకు అప్పగిస్తూ నీ శిలువ చాటుకు తెచ్చుకుంటూ నీ పరిశుద్ధాత్మక నడిపింపును కోరుతూ యేసుక్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, దైవ గ్రంథం బైబిల్లో ఎన్నో విశేషమైన సంగతులు దేవుని వాక్యములో మనము చూస్తూ ఉంటాం. దేవుని యొక్క వాక్యము ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు కూడా దాదాపు 66 పుస్తకాల సముదాయమే పరిశుద్ధ గ్రంథం బైబిల్. ఈ పరిశుద్ధ గ్రంథములో ఈ 66 పుస్తకాల్లో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన పనిని, ఆయన యొక్క మహిమ కలిగిన నామము మానవునికి ఎంత ఉపయోగకరమైనదో తెలియచేసేటువంటి సంగతులు మరి 66 పుస్తకాల్లో మనం చూడగలం.
ఈ సమయంలో దేవుని వాక్యములో మనం చదివినటువంటి భాగం మనందరికీ సుపరిచితమైనటువంటి భాగం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించేటప్పుడు మరి గవర్నర్ అయినటువంటి పిలాతు యొద్దకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని తీసుకొచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని తీసుకొచ్చినప్పుడు గవర్నర్ అయినటువంటి పిలాతు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఒక ప్రశ్న వేశాడు. ఏమన్నా అంటే, నీవు రాజువా అని అడిగాడు. అప్పుడు ప్రభువారు అన్నారు, నీవన్నట్టు నేను రాజునే అని అన్నారు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని అని అన్నారు. ఇందు నిమిత్తమే నేను ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధమైన ప్రతివాడు నా మాట వింటాడు అని అన్నాడు. అప్పుడు పిలాతు అన్నాడు, అయితే సత్యమనగా ఏమిటి అని అడిగాడు. ప్రియులారా, ఇది ఈనాడు ప్రపంచానికి పెద్ద ప్రశ్నగా ఉంది. విద్యావంతుడు గొప్ప మరి స్థానాన్ని ఈ యొక్క సమాజంలో ఆక్రమించిన పిలాతుకి సత్యము అంటే ఏంటో అర్థం కాలేదు. దేవుని వాక్యములో మనము గమనిస్తున్న విషయం అదే. అందుకే పిలాతు అన్నాడు, సత్యమనగా ఏమిటి అని అడిగాడు. ఈనాటికి సత్యము అనేటువంటిది మానవునికి అర్థం కాకుండానే ఉన్నది. సత్యం అనేది మానవ జీవితంలో గ్రహింపు లేకుండానే ఉన్నది. మనుష్యుడు విద్యావంతుడిగా ఉంటున్నాడు, ధనికుడిగా ఉంటున్నాడు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు ఉంటున్నాడు, మంచి ఉద్యోగస్తుడిగా కూడా ఉంటున్నాడు, సమాజంలో మంచి జ్ఞానవంతుడు, వివేచన కలిగిన వాడు, తెలివైన వాడని పిలువబడుతూ ఉన్నాడు. అయితే సత్యం మాత్రం అర్థం కానటువంటి పరిస్థితి మానవ జీవితంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, సత్యం అంటే ఏంటి అని మనకి ఇప్పటికి కూడా మరి అనుమానంగానే ఉన్నది. పిలాతుకున్న అనుమానం ఈనాడు ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఉన్నది. పిలాతు వేసిన ప్రశ్న ఈనాడు ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా వేయగలుగుతున్నాడు. సత్యమనగా ఏంటి అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ఈ వాక్యములో మనం గమనిస్తున్న సంగతి ఏంటంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు సత్యము అంటే ఏంటో ఆయన అక్కడ జవాబు చెప్పాడు. ఏమన్నాడు? దేవుని వాక్యములో ఆ యేసు చెప్పాను, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్నాడు. చూసారా ఎంత స్పష్టముగా. సత్యమనగా ఏంటి అంటే దానికి జవాబు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనములో మనం చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారు అంటే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్నాడు. అంటే నేను సత్యమునై ఉన్నాను అని అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సత్యమై ఉన్నారు. ఇలాగా ఈ సత్యమును మనము వెంబడించవలసిన వారు ఉన్నాం. ఈ సత్యాన్ని మనము అనుసరించవలసిన వారు ఉన్నా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించాలి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించాలి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనుసరించుటే సత్యము అని దేవుని వాక్యము ద్వారా మనము చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, పిలాతు వేసిన ప్రశ్నకు జవాబు 14వ అధ్యాయము 6వ వచనం యోహాను సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు దేవుని వాక్యములో మనము గమనించినట్లయితే ఈ సత్యానికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. అందుకనే ప్రకటన గ్రంథములో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి స్పష్టముగా మాట్లాడుతూ వచ్చారు. ఏమన్నారు? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయములో మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట ఎంతో స్పష్టముగా కనబడుతుంది. 11వ వచనం, మరియు పరలోకము తెరవబట్టి చూచింది. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండేను వాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు అను నామము గలవాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు సత్యవంతుడు. ఆయన సత్యవంతుడు అనేటువంటి నామము కలిగినవాడు అని దేవుని వాక్యము ద్వారా మనము చూస్తూ ఉన్నాం. ఈ సత్యానికి కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. దేవుని వాక్యములో మనము చూస్తాం. మరి కీర్తన గ్రంథము 5వ అధ్యాయంలోనికి మనం వస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు సత్యమును ప్రేమించేటువంటి దేవుడు. ఆయన అబద్ధమును అసహించుకునేటువంటి వాడు. కాబట్టి
సత్య సంబంధి అయిన ప్రతివాడు ఆయనకి చెందినవాడే. అబద్ధము ఆయనకి ఇష్టం లేదు. అందుకనే దేవుని వాక్యములో ఆయన సత్యవంతులను ప్రేమించే దేవుడని దేవుని వాక్యము ద్వారా మనము చూస్తున్నాం. అందుకనే కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనములో ఈ సత్యవంతునికి ఉండేటువంటి లక్షణాలు మనం చూడగలం. ఏమని రాయబడి ఉంది దేవుని వాక్యములో మనం చూడగలం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. దేవుడు సత్యవంతుడు అయితే, ఆ ప్రభు సత్యవంతుడు అయితే ఆయనకు కొన్ని లక్షణాలు ఉండాలి. సత్యవంతుడు అక్రమాన్ని ప్రేమించకూడదు. అందుకని ఏమంటున్నాడు, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కాదు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిని నిలవరు, పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు, అబద్ధమాడు వారిని నీవు నశింపచేయదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. చూసారా, సత్యవంతుడు దేవుడు సత్యవంతుడై ఉన్నాడు. ఆ సత్యవంతుడైనటువంటి దేవుడు ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే స్పష్టముగా రాయబడినాయి. 7 లక్షణాలు ఉన్నాయి. దుష్టత్వమును చూచి ఆనందించడట, చెడుతనమునకు చోట్లేదట, డాంబికులు సన్నిధిని నిలవరట, పాపము చేయువారు అసహ్యులట, అబద్ధమాడు వారు నశింపజేస్తారట, కపటము చూపే వారిని నరహత్య జరిగించేవారు ఆయనకు అసహ్యులు. ఈ విధముగా సత్యానికి 7 ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. ఇదే దేవుని యొక్క లక్షణాలు. దేవుడు అనేవాడు ఉన్నట్లయితే ఆ దేవునికి ఈ లక్షణాలు ఉండాలి. దేవుడు అక్రమాన్ని ప్రేమించేవాడుగా, అబద్ధాన్ని ప్రేమించేవాడుగా, మరి డంబాన్ని ప్రేమించేవాడుగా, పాపమును ప్రేమించేవాడుగా, దుష్టత్వమును ప్రేమించేవాడుగా, కపటమును ప్రేమించేవాడుగా, నరహత్యను ప్రేమించేవాడుగా దేవుడు ఉండకూడదు. కాబట్టి దేవుడు సత్యవంతుడు. ఆ సత్యవంతులైనటువంటి దేవుని యొక్క లక్షణాలు మనం ఇక్కడ చూస్తూ వచ్చాం. ఈ సత్యవంతులైన దేవుడే ఈ లోకములోనికి సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. అందుకనే దేవుని వాక్యములో తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే స్పష్టంగా చెప్పాడు. ఏమన్నాడు, దేవత్వమును గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది, ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడని వ్రాయబడిన మాట మనం దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు అనగా కనబడని సత్యవంతుడైన లేక సత్యనారాయణ అయి ఉన్నటువంటి దేవుడు, కనబడని సత్యనారాయణ అన్నటువంటి దేవుడు ఆయన సశరీరుడిగా యేసుక్రీస్తును పేరున ఈ లోకములోనికి ప్రత్యక్షమయ్యాడు. అందుకనే యేసు ప్రభు వారు అన్నారు, నేనే సత్యమునై ఉన్నాను అని ఆయన స్పష్టముగా పలికాడు. కాబట్టి ప్రియులారా, సత్యవంతుడుగా సత్యనారాయణ అనుసరించేవాడుగా నీవు ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి మనము రావాలి. ప్రియులారా, లోకములో మనుష్యులమైనటువంటి మనము అసత్యములో జీవిస్తున్నాం, అక్రమములో జీవిస్తున్నాం, దుష్టత్వములో జీవిస్తున్నాం, అంతేకాదు మరి చెడుతనములో జీవిస్తున్నాం, పాపములో జీవిస్తున్నాం, అవివేకములో జీవిస్తున్నాం. ఇలాంటి వ్యక్తులమైనటువంటి మనము సత్యములు ఎట్లా వెంబడించగలం? అందుకనే దేవుని యొక్క పరిశుద్ధమైన నామం పేరిట మానవ జాతి సత్యమును అనుసరించినట్లుగా ఆ దేవుడు మానవుని యొక్క పాపము కొరకై సిలువలో ఆయన శిక్ష అనుభవించినటువంటి వాడు కూడా. అందుకే ఆయన సత్యవంతుడైన ప్రభు మానవ జాతి యావత్తును ఆయనను వెంబడించినట్లుగా చేయడానికి ఆయన సిలువలో ఆయన శిక్ష అనుభవించిన దేవుడని దేవుని వాక్యము ద్వారా మనము చూస్తున్నాం. అలాగున రక్తము చిందించిన దేవుడు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచినటువంటి ఆ ప్రభుని మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈనాడు మనము ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అనుసరించుట ద్వారా సత్యమును అనుసరించుటే. అయితే చాలా మంది అడుగుతూ ఉంటారు, యేసు ప్రభువుని నమ్ముకుంటే సత్యాన్ని నమ్ముకున్నట్టేనా? ఆ తర్వాత మనం ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని అక్రమాలు చేసినా, ఎన్ని అవివేకాలు చేసినా సత్యములో ఉన్నట్లేనా అని అంటారు. నిజమే, యేసుక్రీస్తు వారిని అంగీకరించడం ద్వారా సత్యములోకి మనం వచ్చినట్లు, వాస్తవికతలోనికి మనం వచ్చినట్లు, దేవుణ్ణి ఎరగినటువంటి మనము, దేవుడు లేనటువంటి మనము, దేవుని మార్గమేదో తెలియనటువంటి మనము, దేవుని సత్యమేదో గుర్తించినటువంటి మనము, దేవుని యొక్క సర్వోత్తమైనటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి మనము కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనము సత్యమును గ్రహించగలం.
అందుకే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి మనము రావాలి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, ఏమన్నారు దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన కొంతమందితో ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఏమన్నారు దేవుని వాక్యములో? యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన వారు మరి సత్యమై ఉన్న దేవుని వాక్యములో కూడా నిలవాలి. చాలా మంది నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అని చెప్తారు, అంతేకాదు యేసుక్రీస్తుని నమ్ముకున్నానని కూడా చెప్తారు. కానీ వారు దేవుని వాక్యములో మాత్రం ప్రతిష్ఠ చేయబడరు. అది వారి జీవితాలకి నష్టాన్ని కలుగు చేస్తని ఈ సాయంకాలం దేవుని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినటువంటి దేవుణ్ణి ఎరగినటువంటి కొంతమంది వ్యక్తులు, దేవునితో సంబంధము లేనటువంటి కొంతమంది వ్యక్తులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎరుగుడు ద్వారా సత్య సంబంధులుగా మారారు, సత్యవర్తనులుగా మారారు. ఇప్పుడు ప్రభువారు ఏం చేస్తున్నారంటే వారందరినీ దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. వీరందరినీ ఆ ప్రభువారు ఏం చేస్తున్నారంటే యోహాను సువార్త 17:17లో మనం చూస్తున్నట్లయితే ఆయన చెప్తున్నాడు, నీ వాక్యమందు నేను వారిని ఏం చేశాను? ప్రతిష్ఠ చేశాను, నీ వాక్యమే సత్యము అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు సత్యవంతుడు, దేవుని కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా సత్యవంతుడు. అలాగైతే దేవుని వాక్యములో మనము చూస్తున్నాం, ఆయన వాక్యము కూడా సత్యమే. ఒక్క మాటలో ఇప్పుడు మనము ఒక్కసారి వెనక్కి వెళితే రాయబడిన మాట ఏంటంటే, ఆది అందు వాక్యమునను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని స్పష్టముగా రాయబడి ఉన్నది. కాబట్టి ఈ వాక్యమైనటువంటి దేవుడు శరీరధారిగా ఈ లోకములోకి వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని దేవుని వాక్యము ద్వారా మనము చూస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనములో మనము చూస్తున్నాం. ఏమని రాయబడి ఉంది? స్పష్టముగా మనం గమనించగలం. ఏమన్నా? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమలే మనము ఆయన మహిమను కనుగొంటిమి. అనగా సత్యవంతుడైన దేవుణ్ణి చూడటానికి దేవుని యొక్క మార్గం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అయి ఉన్నారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని వాక్యమై ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనబడనటువంటి దేవుడై ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈనాడు శరీరధారి అయి ఈ లోకములోనికి వచ్చినటువంటి మరి దైవ మానవుడైన ప్రభు అయి ఉన్నారు. కాబట్టి దేవుని వాక్య ప్రకారం దేవుని సత్యం మనం గ్రహిస్తూ ఉన్నాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మానవ జాతిని రక్షించడానికి ఆయన ఎలా వచ్చినాడంటే కృప సత్య సంపూర్ణుడిగా ఈ లోకంలోకి వచ్చినాడు. కారణం ఏంటి? సత్యం ఏమంటుందంటే దుష్టత్వమును చూచి ఆనందించట్లేదు, చెడుతనమునకు చోట్లేదు, డాంబికులు ఆయన సన్నిధి నిలవరు, పాపము చేయువారు అందరూ ఆయనకు అసహ్యులు, అబద్ధమాడు వారు ఆయన నశింపజేస్తాడు, కపటము చూపి నరహత్య జరిగించువారు ఆయనకు అసహ్యులు. ఇలాగున సత్యము మాట్లాడుతుంటే ప్రియులారా, ఇప్పుడు కృప సత్యము రెండు ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి. అనగా సత్యవంతుడైనటువంటి దేవుడే కృప కలిగినటువంటి వాడిగా ఈ లోకములోకి వచ్చాడు. అందుకే దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, ఏమని రాయబడింది? కృపా సత్యములు ఒకదానితో ఒకటి కలుసుకున్నాయని దైవ వాక్యములో కీర్తనల గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. ఎంతో స్పష్టముగా 85వ అధ్యాయం 10వ వచనములో రాయబడింది, కృపా సత్యములు కలుసుకునినవి అని రాయబడింది. అంటే సత్యమేమో మరి ఏమని చెప్తుంది అంటే, దుష్టత్వమును చూచి ఆనందించలేను, చెడుతనమునకు నా యొద్ద చోటు లేదు, పాపము చేయవారు నాకు అసహ్యులు అని చెప్తుంది. కృప ఏమని చెప్తుందంటే, ఏమని చెప్తుంది? ఆ పాపము చేయవారిని రక్షించటానికే నేను ఈ లోకంలోనికి వచ్చాను అని చెప్తుంది. అలాగున ఆ సిలువలో కృపా సత్యములు ఒకదానితో ఒకటేమని కలుసుకున్నాయి. అందుకనే దేవుని వాక్యం స్పష్టముగా మాట్లాడుతుంది. ఆ పెద్ద నిలువు గీత ఏంటంటే సత్యము. సత్యము ఏమంటుందంటే, నేను దుష్టత్వమును చూచి ఆనందించలేను, చెడుతనమునకు నా యొద్ద చోటు లేదు, డాంబికులు నా సన్నిధి నిలవలేరు అంటుంది. అయితే
ఆ సత్యానికి అడ్డగీత ఏంటంటే కృప. ఈ విధముగా క్రాస్ అంటే ఏంటంటే కృప సత్యములు కలుసుకుంటా. కాబట్టి పిల్లరా, నిలువు గీత సత్యము అయితే అడ్డగీత ఏంటంటే కృప. ఈ విధముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ అసత్యవర్తుడైన మానవునికి, పాపి అయినటువంటి మానవునికి, అబద్ధికుడైనటువంటి మానవునికి, నరహంతకుడైనటువంటి మానవునికి, డంబాలు పలికేటువంటి మానవునికి, అక్రమాలు చేసేటువంటి మానవునికి, దుష్టత్వము కలిగినటువంటి మానవునికి దేవుని యొద్ద చోటు కల్పించాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకనే ఆయన అన్నాడు, నేను పాపులనే పిలువచ్చును గాని నీతిమంతులను పిలవరాలేదు అన్నాడు. అందుకని దేవుని వాక్యములో అనేక మంది పాపము చేయు వారిని ఆయన రక్షించాడు, అబద్ధికులను రక్షించాడు, దొంగలను రక్షించాడు, చెడిపోయిన వారిని రక్షించాడు. అంతేకాదు దేవుని వాక్యములో మనము చూస్తున్నాం, ఏమని రాయబడి ఉందంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేకులను ఆయన వైపు త్రిప్పుకున్నట్లుగా మనము చూడగలం. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మానవునికి విడుదల ఉన్నది, మానవునికి విమోచనం ఉన్నది. ఆయన సత్యవంతుడైన దేవుడే, ఆయన కృప కలిగినటువంటి దేవుడు. ఆ సత్యము కృప ఆ సిలువలో ఒకదానితో ఒకటి కలుసుకున్న ద్వారా ఆ సత్యవంతుడైన దేవుడు పాపి అయినటువంటి మానవునికి ఆయన రక్షణ ఇస్తున్నాడు. అందుకనే సిలువ మీద వేలాడుతున్నటువంటి సత్యవంతుడైన యేసుక్రీస్తు ప్రభు వారు కుడివైపున ఉన్న దొంగ ఆయన అడిగాడు. ఏమన్నాడు? ఎడవైపున ఉన్న దొంగ ఏమన్నాడంటే, నీవు సిలువ మీద నుండి దిగి నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవయ్యా అన్నాడు ఎడవైపున ఉన్న దొంగ. ఇది దేవుని వాక్యములో మరి లూకాసు సువార్త 23వ అధ్యాయం 38వ వచనం నుండి మనం చదవగలం. కాబట్టి సిలువ మీద ఉన్నటువంటి ఎడవైపున ఉన్న దొంగ నీవు దిగి మమ్మల్ని కూడా రక్షించమన్నాడు. అప్పుడు కుడివైపున ఉన్న దొంగ ఏమన్నా అంటే, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సత్యవంతుడైన దేవుడని ఆ సిలువ మీద ఉన్న దొంగ గుర్తించాడు. మొట్టమొదటిది. రెండవది, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కాబట్టి దేవునికి భయపడవు అన్నాడు. రెండవది ఏమన్నాడంటే, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి శిక్ష అనుభవించుచున్నాం. కాబట్టి ఈ రోజున మనం సిలువ ఎక్కడానికి, సిలువలో ఈ శిక్ష అనుభవించడానికి, సిలువలో ఈ భయంకరమైనటువంటి వేదన అనుభవించడానికి మనము కూనీకోరులం, మనము దొంగలం, మనము సంఘ విద్రోహ శక్తులం, అనేకులను మరి పాడు చేసినటువంటి వారం, అనేకులను భయపెట్టి ఈడ్చుకొచ్చినటువంటి వారం. అయితే ఆయనందు ఏ తప్పిదమును లేదు అన్నాడు. మూడవది ఇది. కాబట్టి ఏమన్నాడు, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి శిక్ష అనుభవించుచున్నాం, ఆయన యందు ఏ తప్పిదమును లేదు అని అన్నాడు. ఇది మూడవది. నాలుగోది ఏమన్నా అంటే, ప్రార్థన చేశాడు. ఏమన్నా అంటే, ప్రభువా నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సత్యవంతులైనటువంటి దేవుడు, అయితే కృపగలిగినటువంటి దేవుడు కూడా. వెంటనే ఆ ప్రభు ఆ దొంగతో ఏమన్నాడు తెలుసా? వాస్తవానికి సత్యం ఏమనాలి? నువ్వు దొంగ, నువ్వు అబద్ధికుడు, నువ్వు మోసగాడు, నువ్వు అక్రమస్తుడు, నీవు ఆ యొక్క శిలువ మరణానికి పాత్రుడు అని అనాలి. అయితే ఆయన అలాగనలా. ఏమన్నా అంటే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అన్నాడు. కాబట్టి ప్రియులారా, పాపి అయిన మానవునికి, అబద్ధికుడైన మానవునికి, అక్రమస్తుడైన మానవునికి, దేవుణ్ణి ఎరగనటువంటి మానవునికి, దేవునితో సంబంధం లేనటువంటి మానవునికి దేవుడు ఎలాగుంటాడో తెలియక సృష్టమును పూజిస్తూ దేవునికి బదులుగా దేవుడు సృష్టించిన వాటిని దేవుడిగా భావించి వెంబడిస్తున్న మానవునికి విడుదల చేయడానికి, కలుగు చేయడానికే ఆ సత్యవంతులైనటువంటి దేవుడు, కృపగలిగినటువంటి దేవుడిగా ఈ లోకంలోనికి వచ్చి ఆ సిలువలో ఈ కృపా సత్యములు ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి. కాబట్టి దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న ప్రజలారా, నీవెంత ఘోర పాపాత్ముడు అయినా, నీవెంత ఘోరమైనటువంటి దేవునికి విరోధివైనా, ఈ లోకములో భయంకరమైన వ్యక్తివైనా, ఈ సమాజము నిన్ను ఒకవేళ పాపి అని నిన్ను వెలివేస్తున్నా, లేక పాపి అని వేలు పెట్టి నిన్ను చూపిస్తున్నా, నీ ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుని వాక్యములో మనము చూస్తున్నాం,
అందుకని ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులరా నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తున్నాడు. కారణం, నేను మిమ్మల్ని పవిత్రపరుస్తాను, నేను మిమ్మల్ని సత్యవర్తనులుగా చేస్తాను, నేను మిమ్మల్ని సత్య సంబంధులుగా మారుస్తానని ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. అలాగున కొంతమంది సత్యమును గ్రహించారు, కొంతమంది సత్యమును ఎరిగారు, కొంతమంది సత్యము యొద్దకు వచ్చారని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ఎంతో స్పష్టముగా మనము గమనిస్తున్నది ఏంటంటే, అక్కడ రాయబడిన మాట మరి ఎంతో స్పష్టముగా రాయబడింది. ఏమని చెప్పాడు దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ఏమిటంటే అక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుతున్నాం. ఏమని రాయబడింది? యోహాను సువార్త 17:17లో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. 17:17లో మనం చూస్తున్నాం. 17:3లో మనం చదువుతున్న మాట ఏంటంటే, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవం. యేసుక్రీస్తు సత్యవంతుడైతే, ఆ యేసుక్రీస్తు సత్యవంతుడైన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవం. కాబట్టి ప్రియులారా, నీ పాపము నుండి నీకు విమోచన కావాలా, నీ ఆత్మకు రక్షణ కావాలా, నీకు నిత్యజీవము కావాలా, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ నిత్య రాజ్యములో నీకు ప్రవేశము కావాలా, అలాగైతే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని నువ్వు ఎరగాలి. అందుకనే ఏమంటున్నాడు? అద్వితీయ సత్య దేవుడైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవం. కాబట్టి పిల్లరా, ఆ సత్యవంతుడైన యేసుక్రీస్తును నువ్వు ఎరిగావా? అలాగైతే నీకు నిత్యరాజ్యం దొరుకుద్ది. ఆ శిలువ మీద ఉన్న కుడివైపున దొంగకి దొరికింది. ఎందుకంటే ఆయన సత్యవంతుడని ఎరిగాడు, ఆయన నిత్యజీవం ఇచ్చేవాడని ఎరిగాడు. అందుకే ఆ శిలువ మీద ఉన్న దొంగకి నిత్యజీవము దొరికింది. అందుకనే యోహాను రాసిన 2వ పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. అందులో 2వ వచనంలో ఏమన్నాడంటే, సత్యమును ఎరిగిన వారందరూ అన్నాడు. కాబట్టి పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీవు అంగీకరించుటే సత్యమును ఎరుగుట. కాబట్టి ఆ ప్రేమ కలిగిన ప్రేమస్వరూపి అయిన సత్యవంతుడైనటువంటి క్రీస్తు ప్రభువుని నీవు ఎరగాలనేది ఆ దేవుని యొక్క మరి కోరిక, ఆయన యొక్క కోరిక అదే. అందుకనే ఆయన మన విషయం అపేక్షిస్తున్నాడు. అలాగున అనేకులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపు తిరిగారు. దేవుని వాక్యములో మనం దెస్సలోనికలను చూస్తున్నాం. దెస్సలోనికలు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదువుతుంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దెస్సలోనికలు దేవుని ఎరగనటువంటి వారు, దేవుని మార్గము తెలియనటువంటి వారు, అసత్యాన్ని వెంబడిస్తున్నటువంటి వారు, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములుగా భావించినటువంటి వారు, మానవ కల్పిత పద్ధతుల్లో నడుస్తూ దేవుణ్ణి ఎరగనటువంటి వ్యక్తులే దెస్సలోనికలు. అలాంటి వారు ఏమైపోయారు? దేవుని సువార్త విని, దేవుని యొక్క సత్య సువార్త విని వారు మార్పు చెందారు. అందుకే దేవుని వాక్యములో మనం చూస్తున్న విశేషమైన సంగతి ఏమని రాయబడి ఉంది? స్పష్టంగా 9-10 వచనాలు, మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడు సత్యవంతులు అయినటువంటి దేవుని వైపు తిరిగారని రాయబడింది. కాబట్టి పిల్లరా, ఒకప్పుడు దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలు, దేవునితో సంబంధం లేనటువంటి ప్రజలు, దేవుని మార్గమును గూర్చిన గ్రహింపు లేనటువంటి ప్రజలు ఆ సత్యవంతుని యొద్దకు వచ్చారు. వారే దెస్సలోనికలు. కాబట్టి ఈ సాయంకాలం ఈ మాటలు వింటున్న మీరెవరైనా సరే, మనల్ని ఈ లోకములో దేవుని యొద్దకు తీసుకొచ్చే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఈ లోకములో దేవుని యొద్దకు నిన్ను తీసుకురాగలిగినది ఒకటి దేవుని వాక్యం, 2 ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అనగా దేవుని వాక్యమైన యేసుక్రీస్తును నమ్ముడు ద్వారానే సత్యములోనికి నువ్వు రాగలవు. కాబట్టి ప్రియమైన దేవుని వాక్యం వింటున్న ప్రజలారా, ఆలోచన చేద్దాం. ఇదొక మత ప్రచారముగా కానీ, లేక యేసుక్రీస్తును ప్రచారం చేయడానికి పూనుకున్న ఒక ప్రయత్నముగా కానీ భావించవద్దు. కేవలం మానవులమైనటువంటి మనం అసత్య మార్గములో వెళ్ళి గురి గమ్యము లేని వ్యక్తులుగా మారిపోయే కంటే, సత్యవంతులైన క్రీస్తుని నమ్మి ఒక గురి గమ్యాన్ని మనం కలిగి ఉండాలన్నదే ఆ దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఆ దేవుని యొక్క సత్య సువార్త ఆ యొక్క దెస్సలోనికల దగ్గరికి దేవజనుడైన అపోస్తులైనటువంటి పౌలు ద్వారా పంపించబడింది. వారు వెంటనే ఆ క్రీస్తు ప్రభుని ఎరిగారు. అందుకనే వారు మరి సత్యవంతుడైన జీవము గలవాడైన దేవుని తట్టు తిరిగారని వాక్యములో రాయబడింది. అంతేకాదు ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తుంటే అక్కడుండే ప్రజలు వీరు కూడా
ఒకప్పుడు లోకమందు దేవుడు లేని వారుగా ఉన్నారు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం ఎంతో స్పష్టముగా. గలతీ 4వ అధ్యాయంలో మనం చూస్తుంటే అక్కడ రాయబడిన మాట ఏంటో మనం చూడగలం. 6వ వచనం 8వ వచనం, ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులైంటరి. కానీ ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. కాబట్టి గలతీలకు మనం చూస్తున్నట్లయితే వారు ఒకప్పుడు దేవుణ్ణి ఎరగనటువంటి వారు, దేవునితో సంబంధం లేనటువంటి ప్రజలు, వారు దేవుడు లేనటువంటి వారు ఉన్నారు. ఇప్పుడైతే వారు దేవుణ్ణి ఎరిగారు, దేవుని చేత ఎరగబడిన వారుగా ఉన్నారు. అందుకే మరి గలతీ 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాం, వారు ఒకప్పుడు ధర్మశాస్త్రానికి లోబడి ధర్మశాస్త్ర బానిసత్వంలో జీవిస్తూ తమ స్వనీతి ఆధారంగా జీవించినటువంటి వ్యక్తులను ఆ ప్రభువు మార్చివేశాడు. అలాగున వారు ధర్మశాస్త్రం నుండి బయటకు వచ్చి క్రీస్తు సత్యానికి వారు బద్దులైనట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తుంటే మరి వారు ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్న వ్యక్తులుగా కనబడుతున్నారు. అయితే దేవుని వాక్యములో వారు మరలా దేవుని తట్టు తిరిగినట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. సత్యవంతులైన దేవుని వద్దకు వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ప్రభు యొక్క సత్యానికి మనము బద్దులమై ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నట్లుగా మనం గమనించగలం. కాబట్టి ప్రియ స్నేహితులారా, తెస్సలోనికలు సత్యవంతులు తట్టు తిరిగారు, గలతీలు ధర్మశాస్త్ర సంబంధమైన స్వనీతితో కూడిన ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలతో కూడిన భక్తిని విసర్జించి దేవుని తట్టు తిరిగారు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. అలాగున వారు దేవుని యొద్దకు వచ్చారు. అయితే మధ్యలో మరలా వారు సత్యమునకు విధేయులు కాకుండా అయిపోయారు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఏమని స్పష్టంగా రాయబడిన మాట, వారు ఈ విధంగా దేవుని సత్యానికి విధేయులై మధ్యలో దారి తొలిగారు. మరలా హెచ్చరించబడినట్లుగా దేవుని వాక్యము ద్వారా మనము చూస్తున్నాం. కాబట్టి ప్రభు వాక్యం వెంటనే బిడ్డలారా, సత్యములో ఉండాలి, సత్యాన్ని ఎరగాలి, సత్యములో నిలవాలి. గలతీలు సత్యాన్ని ఎరిగారు, కానీ మధ్యలో సత్యమునకు అవిధేయులై సత్యము నుండి దూరమయ్యారు. అయితే దేవుని వాక్యం చెప్పేది ఏంటి? మనం చూస్తున్నాం పత్రికల్లో, యోహాను పత్రికలో చూస్తున్నాం, సత్యమును ఎరిగిన వారుగా ఉండాలి. రెండవది, సత్యమును అనుసరించాలి అని వాక్యంలో 4వ వచనంలో చూస్తున్నాం. సత్యమును ఎరగాలి, సత్యమును అనుసరించాలి. అంతేకాదు, మూడవది సత్యములో నిలవాలి అని దేవుని వాక్యం ద్వారా మనము గమనిస్తున్నాం. కాబట్టి ప్రభు వాక్యం వెంటనే బిడ్డల మన జీవితంలో సత్యమును ఎరగాలి, సత్యమును అనుసరించి నడవాలి. మూడవది, సత్యములో నిలవాలి. గలతీలు సత్యాన్ని ఎరిగారు, అయితే మధ్యలో మన సత్యము నుండి జారారు. అందుకే అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయం 8వ వచనంలో అన్నాడు, మీరు సత్యమును అనుసరించకుండా అవిధేయులు అవడానికి మిమ్మల్ని అడ్డగించిన వాడు ఎవడని చెప్పాడు. ఎందుకంటే ఒకప్పుడు సత్యమును అనుసరించి బాగుగా పరిగెత్తిన వాళ్ళు సడన్గా సత్యమునకు అవిధేయులుగా మారారు. అందుకనే దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతున్నది. ఏమంటే, 1 సత్యమును ఎరుగుట, 2 సత్యమును అనుసరించి నడుచుట, 3 సత్యములో నిలుచుట. వీటిని గురించి ప్రభు వాక్యం స్పష్టముగా మాట్లాడుతుంది. కాబట్టి దేవుని వాక్యం ఏంటన్నా బిడ్డలారా, మనం గలతీలు వలె సత్యవంతులైన దేవుని వైపు తిరగాలి, అలాగే సత్యములో నిలవాలి, సత్యమును అనుసరించాలి. తెస్సలోనికల వలె ఉండాలి, గలతీల వలె మనం ఉండకూడదు. కాబట్టి ప్రభు యొక్క వాక్యానికి మనం అప్పగించుకుందాం. ప్రభు పాదాల దగ్గర సాగిద్దాం. ప్రభు యొక్క పరిశుద్ధమైన మాటలు దేవుడు మన మధ్యలో దీవించి మానవులను రక్షించుట కొరకై సత్యవంతులైన దేవుడు, కృప కలిగిన దేవుడుగా ఈ లోకంలోనికి వచ్చి ఆ శిలువలో బలి రక్తం చిందించి చనిపోయి సమాధ్యమును తిరిగించాడు. ఈ రోజుకి కూడా మానవునికి తన సత్యాన్ని బోధించడం కొరకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఎంతమంది యేసుక్రీస్తును అంగీకరిస్తున్నారు,
ఎంతమంది యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నారు వారందరూ కూడా సత్య సంబంధులై ప్రభువుని వెంబడించేవారు. దేవుడు తన వాక్యమును మన క్రైస్తవులకు ఇచ్చి ఆ క్రీస్తు ప్రభువుని వెంబడించినట్లు, ఆ క్రీస్తు ప్రభు ఎందుకు వచ్చినట్లుగా ప్రభు యొక్క పరిశుద్ధాత్మ మనందరికీ కూడా సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసి మీరు కూడా ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమగలిగిన మా దేవా, నీ వందనాలు. సాయంకాల గడియలో నీ వాక్యమును ధ్యానించుటకు మీరు ఇచ్చిన తరుణంతో వందనాలు. నీవు సత్యవంతుడు, నీ వాక్యము సత్యము. ఆ సత్యవంతుడైన దేవుడవే నీవు మానవ రక్షణార్థమై పాపిని రక్షించుటకు నిన్ను ఉపేక్షించుకొని దైవ మానవుడిగా యేసు క్రీస్తు సత్యము మానవ జాతిని అనుసరింపచేయనట్లుగా నీవే కృపగలిగిన దేవుడిగా సిలువలో బలి అయి నీ యొక్క రక్తాన్ని చిందించి ఎవరు నిన్ను నమ్ముతున్నారు, ఎవరు నిన్ను ఎరుగుతున్నారు వారు సత్యమును ఎరుగుతున్నారు, వారు నిత్య జీవాన్ని పొందుతున్నారు. కాబట్టి నిన్ను ఎరిగిన వారు ఆ సత్యములో నడవాలని, ఆ సత్యములో నిలవాలని నువ్వు కోరుకుంటున్నందుకే నీకు స్తోత్రాలు. ఈ వాక్యం ముద్రించండి, పరిశుద్ధపరచండి, ప్రజలకు మేలు చేయండి. ఈ వాక్యము మీద ఏదైతే వివరించలేకపోయాడు అదే నీ ఆత్మ ద్వారా ప్రజలకు వివరించి